సోనా, గ్రాని, తాతయ్య, అన్నయ్య, వదిన చాలా కాలం తర్వాత ఇంత ఆనందంగా ఉన్నారు. పైగా ఇది గ్రాని వాళ్ళ షష్ఠిపూర్తి మహోత్సవం. ఇప్పుడు ఈ విషయం చెప్పి ఆ సంతోషాన్ని మనం చెడగొట్టొద్దు. స్వర్ణ, వదిన మన వైపే వస్తుంది. తన ముందు నువ్వేం మాట్లాడుకో. స్వర్ణ, సాకేత్, ఏంటి ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇంకాసేపట్లో షష్ఠి పూర్తి మొదలవుతుంది. అది బాబు నిద్రపోతున్నాడు. లేవగానే నేను రెడీ చేసి తీసుకొస్తానులే. సాకేత్, అది వస్తుందిలే గాని నువ్వురా. నేను వస్తా వదినా, మీరు కానివ్వండి, నేను ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చేయండి. బావా, ఎలా బావా ఇప్పుడు ఏం చేద్దాం? సోనా, నువ్వేం భయపడకు. నేను ఎలాగోలా బాబుని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. చూడు సాకేత్, డ్రెస్ పడేస్తే సరిపోదు. నీకోసం పెళ్లి పీటలు, అగ్నిహోమం, తాళిబొట్టు అన్నీ రెడీ చేశాను. నేను రెడీ అయ్యున్నాను. కావాలంటే చూస్తావా? ఉండు, లైన్లోనే ఉండు, నీకు వీడియో కాల్ చూపిస్తాను. ఇవే మనం పెళ్లి చేసుకోబోయే పెళ్లి పీటలు, అగ్నిహోత్రం, అదిగో తాళిబొట్టు. ఆ తర్వాత ఫస్ట్ నైట్ కావాలి కదా, ఆ ఏర్పాట్లు కూడా చేశాను. చూస్తావా? చూస్తున్నావుగా? ఇదే మన ఫస్ట్ నైట్ బెడ్. కోరిక కలిగితేనన్నా చలనం కలుగుతుంది. నువ్వు తొందరపడతావు. త్వరగా వచ్చే బావా. ఏంటిదంతా? ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నావేంటే? ఎందుకే నా వెనక ఇలా పడ్డావు? పెళ్ళైన వాడు వెంట పడ్డానికి సిగ్గులేదా నీకు? ప్రపంచంలో మరో మొగాడు దొరకడా? దొరకడం వేరు, నచ్చడం వేరు. నచ్చినవాడు ఎప్పుడూ ఒక్కడే అవుతాడు. వాడి కోసం ప్రేమించిన ఆడది ఏవైనా చేస్తుంది. అందుకే ఈ పెళ్లి ఏర్పాట్లు. ఆర్గ్యుమెంట్స్ ఆపి అర్జెంటుగా బయలుదేరు. లేట్ చేస్తే నీ బిడ్డ మహోన్నత్ లేట్ అవుతాడు. ఏం వస్తున్నావా లేదా? ఏంటే బెదిరిస్తున్నావు? సామదాన భేద దండోపాయం. హలో, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. మీ తాతయ్యకి ఇప్పుడు కూడా బిజీ ఫోన్లు. తాతయ్య గారు, ఏమైంది? ఏమైందండి? హంసనందిని చనిపోయిందంట. ఏమిటండి మీరు అనేది? అవును మంగ. బావా, ఏంటి బావా ఇది? హంస చనిపోవడం ఏంటి? అది బాబుని ఎత్తుకెళ్ళి మనల్ని బ్లాక్మెయిల్ చేసింది. అది చెప్పినట్టు చేసి నేను నిన్ను పంపించాను. నువ్వు బాబుని తీసుకొచ్చావు. బావా,
అసలు అక్కడ ఏం జరిగింది? హంస చనిపోవడం ఏంటి? ఎలా ఎలా చనిపోయింది? అది స్వర్ణ అక్కడికి వెళ్ళిన తర్వాత బావా లే, ముందు డ్రెస్ వేసుకో. ఎందుకు ఎందుకు స్వర్ణ? ముందు నేను చెప్పేది విను. నువ్వు ఈ డ్రెస్ వేసుకో. వేసుకో బావా. ఆగండి ఆగండి, మీరు చూడ్డానికి వీల్లేదమ్మా. ఫారెన్సిక్ వాళ్ళు క్లూస్ తీసుకుంటున్నారు. ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలుసు, మొన్నటి దాకా మాతోనే ఉండేది. మీ దగ్గరే ఉండేదా? ఎక్కడా? తను మీకేమవుతుంది? తను మా దూరపు బంధువు. మేము వైజాగ్లో కళింగ కోటలో హోటల్ మేనేజ్ చేస్తున్నాం. తను కస్టమర్గా వచ్చింది. బంధుత్వం ఉంది కాబట్టి మాతో కలిసి ఉంది. అవును, మా నంబర్ మీకెవరిచ్చారు? మీరేదో ఫంక్షన్కి వచ్చారని, తను మీతోనే వచ్చిందని గెస్ట్ హౌస్ వాళ్ళు నెంబర్ ఇచ్చారు. తను మాతో రాలేదే. అవన్నీ తర్వాత విచారణలో తెలుస్తాయి. సార్, మేము ఆధారాలు సేకరించడం అయిపోయింది. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. మేము తర్వాత మీతో కాంటాక్ట్ అవుతాం. అలాగే సార్. జగన్నాథం గారు, చెప్పండి. మీరు మా ఇన్వెస్టిగేషన్కి సహకరించాలి. తప్పకుండా ఎస్ఐ గారు, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తాం. ఎవరిది కొత్త నంబర్? హలో, ఇదిగో సీత, హంసది ఆత్మహత్య కాదు, హత్య. ఎవరు నువ్వు? నీకెలా తెలుసు? నేనెవరో తెలియాలా? నాకెలా తెలిసిందో తెలియాలా? లేకపోతే హత్య చేసిందెవరో తెలియాలా? అన్నీ తెలియాలి. అవన్నీ నీకనవసరం. హంతకుడు సాకేతని తెలుసుకో చాలు. నేను నమ్మను. సాకేత్ హత్య చేయడం ఏంటి? అసలు నువ్వు ఎవరు? తెలిసి తెలియకుండా అరవకు, అతన్ని సమర్థించకు. హంస పెళ్లి కూతురిలా తయారయ్యి ఎందుకు చనిపోయింది? నీకు క్లారిటీ కావాలంటే వెళ్ళి ఓసారి సాకేత్ కారు డిక్కి తెరిచి చూడు. హలో హలో కానిస్టేబుల్స్ సార్, తీసుకురండి. మీకే పూచికత్తు కావాలన్నా నేను ఇస్తాను. మీ పూచీ కత్తులు అతను తీసిన ప్రాణాలను తీసుకురాగలవా? నా బొందిలో ప్రాణం ఉండగా వాడిని నేను తీసుకెళ్ళివను. కానిస్టేబుల్స్ తీసుకురండి. తీసుకెళ్ళదు. వాడిని హత్య చేయలేదు. గ్రాని ఎస్ఐ గారు, నా మాట వినండి ప్లీజ్. నేను చెప్పేది వినండి. నానమ్మ, అర్థం చేసుకోండి కొంచెం. నానమ్మ, మంగా, నానమ్మ, ఏమైంది? అమ్మగారు, ఏమైంది? మంగా, అమ్మగారు, ఏమైంది? ఏంటి మంగా? మంగా, ఏమైంది నానమ్మ? నానమ్మ,